ఇది మండోదరి శపథం యొక్క ఆచార్య గారికి అత్యంత ప్రీతికరమైన నృత్యాంశం. ఇది ఆయన ఎంతో కలలు కంటూ ఈ డ్యాన్స్ని తయారు చేశారు. పాట ఆయనదే, స్క్రిప్ట్ ఆయనదే, కొరియోగ్రఫీ ఆయనదే, అన్నీ ఆయనవే. ఇది ఎంత అద్భుతంగా తయారైంది మండోదరి శబ్దం అంటే. ఇదో మామూలుగా మండోదరి శబ్దం కాదు, ఇది చాలామంది శబ్దం అంటున్నారు. శబ్దం కాదు, మండోదరి శబదం. శబదం అంటే ఓత్ తీసుకోవడం, అదంతా అదే వస్తుంది కదా. ఆవిడది అంతాను, ఆవిడ జీవిత చరిత్ర అంతా కథాంశంగా తీసుకున్నారు ఆయన. కాబట్టి ఇలా తయారు చేసుకుంటూ వచ్చారు. ఇంత అద్భుతంగా రాశారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని కాబట్టి నా మీద ఎక్స్పెరిమెంట్ చేసి నేర్పుకుంటూ పోయారు. కానీ ఇది ప్రపంచవ్యాప్తం చెందింది. ఆయన ఎంతో ఆనందించారు. ఈ ఐటెం దాన్ని తయారు చేసినందుకు మంచి పేరు కూడా వచ్చింది వారికి. ఆయన అదృష్టవంతులు, మంచి గురువు గారు. ఆయన నాకు నేర్పడం నా అదృష్టం. మండోదరి శపథం యొక్క కథాంశం ఇది. వీర ప్రతాప శ్రీ కృష్ణరాయ భూప రాజాదిరాజ వీర ప్రతాప శ్రీకృష్ణరాయ భూప శ్రీకృష్ణరాయ భూప భూప రాజాదిరాజ వీర ప్రతాప శ్రీకృష్ణరాయ భూప రాజాదిరాజ వీర ప్రతాప శ్రీకృష్ణరాయ భూప రాయ భూప శ్రీకృష్ణరాయ భూప సకలాంధ్రద్రవిడ కర్ణాటకధిపతి కృష్ణరాయ భూప సకలాంధ్రద్రవిడ కర్ణాటకధి శ్రీకృష్ణరాయ భూప శ్రీకృష్ణరాయ భూప శ్రీకృష్ణరాయ భూప నవరత్నగచిత సింహ నధిపతి శ్రీకృష్ణరాయ భూప నవరత్నగచిత సింహాసనధిపతి కృష్ణరాయ భూప శ్రీకృష్ణరాయ భూప శ్రీకృష్ణరాయ భూప సంగీత నృత్య శిల్పాది కళలకు గీత నృత్య శిల్పాది కళల సంగీత నృత్య శిల్పాది కళలకు గీత నృత్య శిల్పాది కళ సంగీత నృత్య శిల్ప కళలకు గీత నృత్య శిల్పాది కళల సంగీత నృత్య శిల్పాది కళలకు గీత నృత్య శిల్పాది కళ సంగీత నృత్య శిల్పాది కళల సంగీత నృత్య శిల్పాది కళలకు గీత నృత్య శిల్పాది కళ సంగీత నృత్య శిల్ప కళలకు గీత నృత్య శిల్పాది కళలకు కృష్ణరాయ భూప శ్రీకృష్ణరాయ భూప రాయ భూప తక సాధిగిణతో గుమాదేవి కలలకు నెలవగుమాదేవి చలవైనతో కలబూని కడుయింపుగా నటింపగ మండూక భరత క్రమమే సాధిగిణతో ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఒక పద్యం లాగా వచనం. దీంట్లో ఏంటంటే మండోదరి అసలు ఏంటి, ఆ పూర్వకథ. మండోదరి అంటే ఏంటి, అవి ఎలా పుట్టింది, ఎందుకు పెరిగింది, అసలు కప్పు ఎందుకు అయింది అన్నదాని వర్ణన. కథకి ఈ పాటకి ముందర కథని కొంచెం చెప్తున్నాం అనమాట, ఇంట్రడక్షన్. ఇప్పుడు రాబోయే ఈ చరణంలో ఓకేనా, పదండి. బుడ 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 మడుగున దొచ్చిన మండు కంబడి మడుగున దొచ్చి మండు కంబడి దన్నకు జన్ను కుట దన్నకు జన్ను దిరుగుదాం ఫుల్ ఎక్స్ప్రెషన్ చూపించాలి. స్వింగింగ్ బాడీ మూమెంట్స్ రావాలి. కాలు ఎత్తి వేసి చక్కగా షోల్డర్ మూమెంట్ ఉండాలి. ఏ మాధవి ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి. పూర్వ
జన్మంబునందు రావణునే వివాహమాడుదునని శపథంబు గావించిన మండోదరి విధి ప్రేరణంబున మండూకంబాయే. అది వర్ణిస్తున్నారు, కథకి ముందర చెప్తున్నారు అన్నమాట. రాబోయే పాటకి ఆ కథని ముందర చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది పూర్వ జన్మంబునందు రావణునే వివాహమాడుదునని శపథంబు గావించిన. ఇప్పుడు రాబోయేది ఏంటంటే ఈ మండోదరి శపథంలో ఈ మండోదరి కప్పలాగా అయింది కాబట్టి ఆమె నీళ్ళల్లో ఎలా వెళుతోంది. మామూలుగా అయితే మండూక శబ్దంలో అయితే దానికి వేరే గండ అని ఉండేది ట్రెడిషనల్గా. కానీ సిఆర్ ఆచార్య గారు అలా అనుకోకుండా ఈ మండోదరి దాంట్లో కొంచెం చేంజ్ చేశారు. కప్పది నీళ్ళల్లో కప్ప పెడుతుంటే ఇందాక బూడ 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 ఆ నీళ్ళన్నీ బూడ 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 శబ్దం వస్తున్నాయి. ఆ శబ్దం ఎలా, ఆ తరంగాలు ఎలా వస్తున్నాయో దాన్ని వర్ణించుకున్నారు ఆయన. అంతేగాని కప్ప నగన అట్లా కాకుండా దాన్ని డిఫరెంట్ స్టైల్లో చేసుకున్నారు. అన్నీ ఒకలా ఉండకూడదు. మండోదరి శపథం ఇది. ఆ శపథానికి తగ్గట్టుగా పాటను తయారు చేసుకున్నారు. రాబోయే దాంట్లో కప్ప నీళ్ళల్లో ఇదవుతుంది. జల 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 జలలాడి జలచరములు. అప్పుడు ఈ కప్ప అటక్కడ పెడుతుంటే చిన్న చిన్న జలచరాలు ఉంటాయి కదా, బుజ్జి కప్పలు, బుజ్జి చేపలు, అవన్నీ దిగడిగడిగడిగ పెడుతున్నాయిట. జల జల ఇలా పాకుతున్నాయిట అవన్నీ. జల 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 జలచరములు అంటే నీళ్ళల్లో ఉండేది అని అర్థం. అలా అనమాట. నీళ్ళలో ఉండే చిన్న చిన్న ఉంటాయి కదా చేపలు, కప్పలు, అవన్నీ పెద్ద కప్ప పెడుతుంటే అవి అడుగుంటే పరిగెట్టేస్తున్నాయిట. ఆయన అలా వర్ణించుకున్నారు. అలా వర్ణించుకొని అలా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ వచ్చారు ఆచార్య గారు. దీన్ని ఏంటంటే ఆయన తయారు చేస్తేనే నాకు నేర్పించారు. నేను ప్రపంచవ్యాప్తం చేశాను దీన్ని. మండోదరి శపథం అనేది చాలా స్పెషల్ ఐటమ్. అది దాన్ని ఏంటంటే పంచకన్యంలో మండోదరి అనేటువంటి ఒక పతివ్రత. ఆమె యొక్క స్టోరీని ఆయన ఎన్నుకున్నారు. ఇప్పుడు సీత, వంశు, అలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. మండోదరి గురించి ఎవరికీ తెలియదు అసలు. కాబట్టి ఆయన ఆ క్యారెక్టర్ని తీసుకొని ఆమె స్టోరీ ఏంటి స్టడీ చేసి అందులోంచి కామన్గా కాకుండా తన సొంత ఐడియాస్ పెట్టుకొని కొన్ని యాడ్ చేసుకున్నారు. అలా చేసుకుంటూ వచ్చారు. ఇది అది నేను తయారు చేస్తేనే నాకు నేర్పించారు. మొట్టమొదటి బిట్ ఎలా చేసుకున్నారు ఆయన, తను ట్రెడిషనల్ కూచిపూడి ట్రెడిషనల్ దాంట్లో రాజాదిరాజ వీర ప్రతాప శ్రీకృష్ణరాయ భూప అన్నదొకటి, తర్వాత తక్క ఇలాన్నీ కొన్ని ఉంటాయి. కొన్ని శబ్దాలకి మస్టెంట్ ఉంటుంది అన్నమాట. ఆ వర్డ్స్ పెట్టాలి కాబట్టి వాటిని అందులో పెట్టుకున్నారని. కాబట్టి తర్వాత అన్నీ మళ్ళీ ఆయన సొంత ఐడియాస్ పెట్టుకున్నారు. అలా తయారు చేసుకుంటూ వచ్చారు. అద్భుతమైన డ్యాన్స్ ఇది, ప్రపంచవ్యాప్తంగా చెందింది. ఎంతమంది చేస్తున్నారో ఇది. నేను 10 ఏళ్లలో నా పిల్లప్పుడు నాకు నేర్పించారు మా నాన్నగారు ఈ ఐటమ్ని. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళదాం, మనం నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. జల 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 లాడుకు జల చెరములు చిల 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 లాడుకు జల చెరములు ఇటు నటు నటు నిటు దిగి 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 ఇటు నటు నటు నిటు దిగి 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 నం దానం దన సంపకం నం దానం దన సంపకం ముదమున మడుగున ముదమున ముదం మడుగున ముదము తాం దిగి తాం దిగి తాం దిగి తాం తత్త దిగి పై తాం దిగి తాం దిగి తాం దిగి మర్ జేన కుజంకిన కాలు భల తామర్ జేన కుజంకిన జంజామారు శృంగములా మడుగున దొచ్చిన మండూకంబది తై 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 దిగి తై తై దిగి తై తై దిగి తై భూషిత లతాంత విభూషణ జాలమాత్ర హంసాలస మందయాన
ఓకే. ఇప్పుడు ఈ మండోదరి శపథంలో ఆచార్య గారు ఏ బిట్ తీసుకున్నారంటే మండోదరిని వర్ణించడం, మండోదరి యొక్క అందచందాలు వర్ణించడం, ఆమె నడక ఎలా వస్తోంది, హంసలాగా ఎలా నడుస్తోంది, గజగమనంలాగా ఎలా నడుస్తోంది, హంసాలస మందయాన అంటే అలా మందంగా ఏనుగు ఎలా నడుస్తుందో అలా వయ్యారంగా నిదానంగా నడుచుకుంటూ వస్తాం మందయాన. హరిణలోచని అంటే ఏంటంటే లేడీ లాంటి కళ్ళు ఇలా తిప్పుతోందట మండోదరి. లేడీ లాంటి కళ్ళతో వర్ణించారు హరిణలోచని మండోదరి అని. ఆ వర్ణన చూడండి ఎంత అందంగా ఉందో. ఆయన మండోదరిని వర్ణించిన తీరు అనమాట అది. ఇప్పుడు మనం చూపిస్తున్నాం అది. హరిణలోచని హరిణలోచని మండోదరి మండోదరి మండోదరి